శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న కొద్ది రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఆనందంతో ఎగిరి గంతులేస్తారు. మీ జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది. రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా మీ జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. కోటికి గతలేని వారు కూడా అపర కోటీశ్వర్లుగా మారబోతున్నారు. అయితే మేషరాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి? వీరు ఈ టైంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే వీరి యొక్క జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి వారికి ఈ సమయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మునుపెన్నడూ పొందని అదృష్ట యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఏ పనులైతే తరచుగా వాయిదా పడుతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తవుతాయి. అలాగే ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో మీకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం మంచిది. అలాగే వీరు ఈ టైంలో ధనాన్ని పొదుపు చేయడానికి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే నూతన వాహనాలను, స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ రాశి గల వ్యక్తులకి ఈ టైంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే సగటు ఫలితాలను పొందుతారు. ఈ టైంలో వీరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలేమీ ఉండవు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన తరచుగా జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే అధిక బరువు, శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించటం మంచిది. ముఖ్యంగా ఈ టైంలో వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, తగిన సమయానికి నిద్రపోవటం, పౌష్టికాహారం తీసుకోవటం వంటి పనులను తప్పనిసరిగా చేయాలి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి ఉద్యోగపరంగా పూర్తిగా మద్దతు లభిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా వీరి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లను పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ టైంలో స్థాన మార్పిడి జరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇకపోతే ఎవరైతే విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఈ టైంలో సక్సెస్ అవుతాయి. వీరికి వృత్తిపరంగా చూసుకుంటే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేతి వృత్తుల వ్యక్తులకి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ టైంలో శ్రమకు తగిన ఇన్కమ్ వస్తుంది. అలాగే రాశి గల వ్యక్తులకి వ్యాపారపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఊహించని రీతిలో వ్యాపారపరంగా అధిక లాభాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఈ టైంలో బాగా కలిసి వస్తాయి. అలాగే గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో వీరికి ఇన్వెస్ట్మెంట్స్కి ఎటువంటి లోటు ఉండదు. అయితే కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాల ప్రారంభ విషయంలోనూ కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అనుభవజ్ఞుల యొక్క సలహాలను పాటించడం ఇంకా మంచిది. వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ఈ టైంలో సాధ్యమైనంత వరకు కూడా వీరు కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ ఎటువంటి వివాదాలకు, వాదనలకు దిగకపోవటం మంచిది. ఎందుకంటే ఈ టైంలో మీరు చేసే వాదనలు, వివాదాల వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య, అలాగే బంధుమిత్రుల మధ్య
ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాకపోగా సమస్యలు పెరిగే సందర్భాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా ఈ టైంలో ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించటం మంచిది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటారు. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ప్రేమ వివాహాలు కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం కోసం పెద్దల అంగీకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంతానపరంగా ఈ టైం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఈ టైంలో సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశివారు విద్యాపరంగా నూతన అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ టైంలో ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారు తప్పకుండా వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ టైం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం తప్పక వరిస్తుంది. ఇకపోతే కళాకారులకు ఈ సమయంలో ఊహించని రూపంలో అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ టైంలో ఒక స్త్రీ మరియు పురుషుని రూపంలో ఊహించని అదృష్టం వరిస్తుంది. ఈ స్త్రీ మరియు పురుషుని కారణంగా ఇంట్లో మరియు వ్యాపారంలో ఎంతో అభివృద్ధిని చూస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ మరియు పురుషుడు నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులు మాత్రం అసలు కానే కాదండి. మీకు అంటే మీ జీవితంలో గతంలో ఈ ఇద్దరు కూడా అంటే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు కూడా మీ జీవితంలో గతంలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులే. వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు మీకు చాలా అండగా ఉంటారు. ఊహించని రూపంలో మీ జీవితంలో లాభాలను కురిపిస్తారు. వీరి వలన మీ యొక్క జీవితంలో ఉన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. వీరిని అదృష్టయోగం వరిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే గనక ప్రతినిత్యం శివారాధన చేయాలి. వీలైనప్పుడల్లా మీకు కుదిరినప్పుడల్లా కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది. అలాగే ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా అఖండ ఐశ్వర్యాలను పొందగలుగుతారు. ఇక ఈ రాశివారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. శనివారం రోజున నవగ్రహాల చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి అదేవిధంగా 5 నువ్వుల నూనె దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఇక అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామిని దర్శించుకుని అభిషేకాన్ని నిర్వహించుకోవాలి. ప్రతినిత్యం మృత్యుంజయ మంత్రం జపించడం ద్వారా అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అలాగే వీరు సాధ్యమైనంత వరకు పేదలకు లేని వారికి అన్నదానం వస్త్రదానం చేయటం ద్వారా శుభం కలుగుతుంది. ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా ఈ రాశి వారి జీవితంలో విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూశారు కదండి, మేషరాశి వారి జీవితంలో రానున్న కొద్ది రోజుల్లో ఒక స్త్రీ మరియు పురుషుని మూలంగా 100% జరగబోయేది ఏమిటి, మీ జీవితంలో ఈ యొక్క రాశి వారు ప్రస్తుత సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరు జీవితంలో మరిన్ని అదృష్ట యోగాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి గల జాతకులు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్